సార్, లిక్కర్ కేసులో మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి గారిని సిట్ అధికారులు సుదీర్ఘ విచారణ జరిపారు. ఈ విచారణకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే నారాయణ స్వామి గారు గతంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా. ఇప్పుడు విచారణ జరుగుతుంది, మద్యం కేసు కాబట్టి నేచురల్ గా అప్పుడు ఎవరైతే సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన్ని విచారించడం అనేది రొటీన్ గానే చూడాలి. బహుశా సిట్ దగ్గర ఆయన పైన ఏం ఆధారాలు ఉన్నాయి ఏంటి మనకు తెలియదు. యాక్చువల్గా నిన్న అరెస్ట్ చేస్తారని అంత చర్చ నడిచింది, కానీ విచారించి మళ్ళీ విచారణకు రమ్మన్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇది కేసులో భాగంగానే చూడాలి తప్ప ప్రత్యేకంగా చూసేదానికి అవకాశం లేదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న కేసే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రిలేటెడ్ కేసు కాబట్టి నేచురల్ గా సంబంధిత మంత్రి కాబట్టి ఆయన్ని విచారించినట్టుగానే చూడాలి. సార్, చాలా సందర్భాల్లో మనం ఈ లిక్కర్ కేసు గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు దీనికి ఆధారమే లేదు, లిక్కర్ కేసే లేదు అంటూ వైసీపీ నేతలు అనడం కూడా మనం చూసాం. వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉన్నారు. మరోపక్క సుదీర్ఘంగా విచారణ జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు రేపు అరెస్టులు అంటున్నారు. నిజంగానే కొంతమంది అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఏంటిదంతా మరి? ఏపీ ప్రజలకు ఏం అర్థం కావట్లేదు. అంటే కేసు కొలిక్కొచ్చి సిట్ ఫైనల్ ఛార్జ్ షీటు అయ్యేంత వరకు దీనిపైన అనుమానాలు విచారణకే పరిమితం అవుతాయి. అంటే పొలిటికల్ లీడర్షిప్ లో ఉన్న వాళ్ళ మధ్య వైరుధ్యం కూడా ఉంది కాబట్టి నేచురల్ గా ఇది విమర్శలు, రాజకీయ విమర్శలకి ఎక్కువ ప్రయారిటీ మనకు ఉంటుంది. బట్ బహిరంగ చేస్తున్న ఆరోపణలకి విచారణలో వ్యక్తం అవుతున్న అభిప్రాయాల మధ్య కొంత ఉండట్లేదు. అందువల్ల కేసు ఒక ముగింపుకు రాలేదు, సుదీర్ఘకాలం నడుస్తుంది. బహుశా ఇంకా కూడా చాలా కాలం నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది మెయిన్ మోటివ్ గా కనిపిస్తుంది. ఉదాహరణకు ఈ కేసు రిజిస్టర్ కాకముందు దగ్గర నుంచి, అంటే అపోజిషన్ లో తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి మధ్యంలో పెద్ద ఎత్తున కరప్షన్స్ ఉన్నాయి. ఈ కరప్షన్స్ కి ముఖ్యమంత్రికి రిలేషన్ ఉందని ఆరోపిస్తూ వచ్చారు. ఈ కేసు పెట్టక ముందు నుంచి చీఫ్ మినిస్టర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గానే వ్యవహారం నడుస్తుంది. అందువల్ల క్రియేట్ అవుతుంది కేసుకి. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి, కానీ వచ్చిన ఆరోపణలకి విచారణలో వ్యక్తం అవుతున్న అభిప్రాయాల మధ్య చాలా తీవ్రమైన గ్యాప్ ఉంది. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలంటే పాలసీ డెసిషన్స్ కి కింద జరుగుతున్నటువంటి అలిగేషన్స్ కి మధ్య లింక్ ఉండాలి. అంటే కింద ఏదైతే అలిగేషన్స్ చేస్తున్నారో ఆ అలిగేషన్స్ పాలిటిజేషన్ కి లింక్ ఉండాలి, సారూప్యత ఉండాలి. రెండు, ఎవరైతే ఈ లిక్కర్ లో ఆయాచితంగా లాభం పొందారో ఆ పొందిన వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రికో సంబంధిత వారికో ఆర్థిక లావాదేవీలు జరుగుండాలి. ఈ రెండు టెక్నికల్ గా జరగాల్సిన అంశాలు. ఇవి తప్ప అన్ని మాట్లాడుతున్నారు. ఆరోపణలు ఏమో దీని చుట్టూనే ఉన్నాయి, కానీ విచారణలో వ్యక్తం అవుతున్న అభిప్రాయాలని దీనికి బలం చేకూర్చేట్టుగా లేవు. అందుకని కేసు సాగతీత జరుగుతుంది. ఇంతమంది చాలా మంది అధికారులను అరెస్ట్ చేసినారు, ఇంకో వాళ్ళు జైల్లో ఉన్నారు. విచారణ జరుగుతుంది. ఎంపీలుగా మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, లేదా ఆఫీసర్ గా పనిచేసిన దాని అందరూ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మంత్రి గారు విచారణకు వచ్చారు. వారిని అరెస్ట్ చేస్తారా లేదా చూడాలి. ఏదైనప్పటికీ కూడా బేసిక్ గా ఈ కేసు తెరడానికి సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి, ఇంకా టైం తీసుకుంటుంటుంది. ఆ టైం తీసుకునేంత వరకు రాజకీయ పార్టీల మధ్య వాద వివాదాలు ఖచ్చితంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. అంటే ఈ డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి త్వరలోనే అప్రూవర్ మారిపోతాడు, ఆయన చాలా నిజాలు చెప్పేస్తాడని చర్చ కూడా నడిచింది. అందువల్ల ఆయన ప్రెస్ మీట్ పెట్టి అట్లాంటిది ఏమీ లేదు, ఏమీ జరగలేదని ఆయన మాట్లాడారు. ఇప్పుడు నా క్యారెక్టర్ అసోసియేట్ చేస్తున్నారు, అసలు అప్రూవల్ గా మారడం ఏంటి అంటూ ఆయనే ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే అప్రూవర్ గా మారిపోతారని ఒకరు కాదు. గతంలో వాసుదేవ్ రెడ్డి మారిపోతారన్నారు, ఆ తర్వాత కసిరెడ్డి మారిపోతారన్నారు, లేదా ఇంకా కొంతమంది మారిపోయినారన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం మారిపోయాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ వరకు పోవట్లేదని ఇట్లాంటి చర్చ నడవడం వల్ల అంటే మెయిన్ నెంబర్ 1 పర్సన్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసు తగులుతుంది, ఆయన నెక్స్ట్ టార్గెట్ అవుతాడు. దాంట్లో భాగంగా వీళ్ళందరూ డిప్యూటీ సీఎం అప్రూవర్ మీద ఆయన నిజాలు చెప్పేస్తాడు, లేకపోతే కసిరెడ్డి నిజాలు చెప్పేస్తే ఆ నిజాలు తెలిసిపోతే ఇంకా జగన్ గారి పేరే చెప్పేస్తారు అనే ఉద్దేశంతో ఇవి ఎక్కువ నడుస్తా ఉంది. అయితే ఒకటేంటంటే డిప్యూటీ సీఎం అప్రూవర్ గా మారినా, లేదా మంత్రుల అప్రూవర్ గా మారినా, లేదా అధికారుల అప్రూవర్ గా మారినా సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ సమయంలో సహనిందితులు ఏదైతే సాక్షులుగా చెప్తారో, సహనిందితులు చెప్తారో ఆ అలిగేషన్స్ ని కోర్టు సాక్ష్యాలుగా పరిగణించదు. అప్రూవర్ గా మారినా ఇంకేం మారినా సహనిందితుల పైన చేసే సాక్ష్యాలుగా తీసుకోదు. వాళ్ళు జడ్జి ముందు చెప్పేదే సాక్ష్యంగా తీసుకుంటామని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి అప్రూవర్ గా మారి వాళ్ళ ముందు ఏం మారినా జరగదు.
కాబట్టి ఇవి కేవలం హైప్ క్రియేట్ అవుతుంది, టార్గెట్ టు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ విమర్శలు మరింత పెరిగేది. అందువల్ల ఆయన నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. అప్రూవర్ గా మారుతాడంటే అర్థం ఏంటి, నేరాన్ని ఒప్పుకున్నట్టే కదా ఇండైరెక్ట్ గా. సో అందుకని ఆయన నేరాన్ని ఒప్పుకున్నాడంటే తప్పు చేసిన ఆయన ఒప్పుకున్నట్టే క్యారెక్టర్ అసెస్మెంట్ జరిగిపోతుంది. కాబట్టి అందువల్ల బహుశా ఆయన భయపడి తనకు నష్టం వస్తుందని భావించి నేను అట్లాంటిది ఏమీ లేదని ప్రెస్ ముందుకు వచ్చే పరిస్థితి చేసి ఉండొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైతే నారాయణ స్వామి గారిని విచారించారో దీని తర్వాత అంటే డిప్యూటీ సీఎంగా అప్పుడున్న వ్యక్తిని ఇప్పుడు విచారించారు కాబట్టి నెక్స్ట్ సీఎంఏనా ఇది జోరుగా వినిపిస్తున్న మాట ఏపీలో. ఏమంటారు మీరు? నేచురల్ గా టార్గెట్ జగన్ కదా, కేసు రిజిస్టర్ కాకముందు నుంచి జగన్ టార్గెట్ గానే విచారణ జరుగుతుంది. విచారణ అది సంస్థ ఏం చేస్తుందో మనకు తెలియదు. విచారణకు ఎవరు ప్రభుత్వంలో జరుగుతుందో ఆ ప్రభుత్వం దాని నాయకత్వం ఇస్తున్న రాజకీయ పార్టీ డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. రాజకీయ పార్టీ కానీ లేదా మంత్రులు కానీ లేదా కొన్ని మీడియా సంస్థలు కానీ బహుశా ఈ 14 నెలల్లో జగన్ అరెస్ట్ కాని రోజు లేదు. మా ఛానల్స్ కానీ ఆ మీడియాస్ కానీ చూసినప్పుడు ప్రతిరోజు జగన్ అరెస్ట్ అని వస్తుంది. దాదాపు 300-400 రోజుల నుంచి అరెస్ట్, అంటే ఇప్పటికి 400-500 సార్లు అరెస్ట్ చేశారు ఆయన. కానీ ఇంతవరకు విచారణ కూడా పిలవదు. అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ జగన్ అరెస్ట్ కాబట్టి ఏది జరిగినా ఆయనకి కాబట్టి ఇప్పుడు ప్రోటోకాల్ ఏం కాదు కదా. ఫస్ట్ అధికారులు వస్తారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి. ఇది బార్డర్, ఇది ఒక రకమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారం అందరూ మంత్రులు ఆ రోజు అధికారులు, ఎంపీస్, కీలక వ్యక్తులు అందరూ అరెస్ట్ అయి ఉన్నారు. ఇంకా డిప్యూటీ సీఎం దగ్గరకు వచ్చారు. ఆయన కానీ క్లియర్ అయిపోతే ఇంకా నెక్స్ట్ సీఎంఏ అనే చర్చ నడుస్తుంది. ఈరోజు పత్రికల్లో కూడా కొన్ని మీడియా సంస్థలు ఈరోజు డిప్యూటీ సీఎం వెళ్ళాడు కాబట్టి నెక్స్ట్ జగన్ అని. మీరు చూడండి, ఇవి క్రమ పద్ధతిలో వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, లేదా మన కసిరెడ్డి, ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారి విచారణ, ఈ ఎవ్వరు ఒక వ్యక్తిని విచారణ పిలిచినా నెక్స్ట్ జగనే అంటారు. ఇప్పుడు మంత్రి తర్వాత ముఖ్యమంత్రిని మొదటి నుంచి అనలేదు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత చివరిలో మంత్రిని పిలుస్తారు, ఆ తర్వాత జగన్ అని ఉంటే దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎవరినన్నా అరెస్ట్ కానీ ఎవరైనా విచారణ నెక్స్ట్ జగనే అంటారు. ఆ నెక్స్ట్ జగన్ అనే దానికి కొంతనే లేదు. ఆ మొదటి నుంచి ఇప్పుడు 10 మంది అరెస్ట్ అయినా 10 మంది తర్వాత నెక్స్ట్ అంటారు. ఇప్పుడు ఏ మంత్రి కూడా నెక్స్ట్ అంటారంటే అది ఎట్లా జరగలేదు, ఇది కూడా అట్లే జరగదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ కావడం అనేది అంత సులభం కాదు. పాయింట్ ఏది నేను చెప్పాను కదా, ముఖ్యమంత్రి అనేది పాలసీ డెసిషన్ చేస్తారు. ఆ పాలసీ డెసిషన్ లో లోపాల కారణంగా కింద మాల్ ప్రాక్టీస్ జరిగాయి అనుకోండి, అది ముఖ్యమంత్రికి సంబంధం. అదేవిధంగా కింద లబ్ధిదారులు ఎవరవుతున్నారో ఆ లబ్ధిదారులకి డైరెక్ట్ గా ముఖ్యమంత్రితో ఆర్థిక లావాదేవీలు ప్రయోజనాలు పొంది ఉంటే అది ముఖ్యమంత్రి గారు బాధ్యులు అవుతారు. ఈ రెండు సాంకేతికంగా నిరూపించాలి. అప్పుడు మాత్రమే ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తిని కేసులో ఫిక్స్ చేయగలరు. ఇప్పుడు ఆరోపణలు అన్నీ వస్తుంది. నారాయణ స్వామి చెప్పేశాడు, మిథున్ రెడ్డి గారు చెప్పేశారు, చెవిరెడ్డి గారు చెప్పిన పేర్లు ఎవరు అరెస్ట్ అందరూ చెప్పేసినారంటారు. వాళ్ళు చెప్పేస్తే అరెస్ట్ చేసేటువంటి వాళ్ళు 100 మంది పేర్లు చెప్తారు. చెప్పారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినారంటారు, ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి సవాల్ చేస్తున్నారు, మేము మా మీద అన్యాయంగా కేసు పెట్టారని. ఎట్లా నమ్ముతాం? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలకి, వాళ్ళు చేస్తున్న విచారణకి, వస్తున్న వార్తలకి పొంతం లేదు కాబట్టి అంత సులభంగా ఇంకా పొలిటికల్ డెసిషన్ ఎట్లా అరెస్ట్ చేయాలనుకుంటే అది ప్రభుత్వ ఇష్టం. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆయన జోలికి వెళ్తారని అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ లెక్కర్ కేసుకు సంబంధించి ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది మీకు? ఎందుకనంటే రోజుకొక వార్త లేకపోతే రోజుకొకరిని విచారణ జరుపుతూనే ఉన్నారు. మీరు అన్నట్టుగా అల్టిమేట్గా నెక్స్ట్ వచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారే. బట్ అంతవరకు అయితే మాత్రం వెళ్ళడం లేదు. ఏం జరిగే అవకాశం ఉంది అంటే ఒక పక్క ఏమో అసలు కేసే లేదు అంటారు వైసీపీ వాళ్ళు, మరో పక్క ఏమో విచారణలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ జరిగేదేమో ఈ అర్ధరాత్రో రేపు తెల్లవారుజానో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అంటే బేసిక్గా ఇది పొలిటికల్ డెసిషన్ అంటాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎండ్ పాయింట్ వరకు ఎందుకు విచారణ కానీ చేయరంటే, ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని విచారించినా లేదా అరెస్ట్ చేసినా ఇంకా కేసు మీద చర్చ నడవదు. నెంబర్ 1 ఆయనే కాబట్టి చేయరు. కాబట్టి వీళ్ళు ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఇది విచారణ కన్నా చర్చకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక అధికారి అరెస్ట్ అయినట్టు ఇంక నెక్స్ట్ జగనే, ఒక చర్చకి అయితే అవకాశం ఉంది కదా, ఆయన ఏమైనా చెప్పుంటాడేమో అని. ఇప్పుడు డిప్యూటీ సీఎం విచారించారు, ఆయన ఏదో చెప్పేసి ఉంటాడు, అప్రూవర్గా మాట్లాడు, నెక్స్ట్ జగన్ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ గారిని ఒకసారి ఫిక్స్ చేశారనుకోండి, లేకపోతే అరెస్ట్ చేశారనుకోండి, ఇంకా చర్చకి స్కోప్ ఉండదు, అక్కడికి అయిపోతుంది. ఇంకా అరెస్ట్ అయ్యడం న్యాయమా అన్యాయమా, ఆ తర్వాత ఛార్జ్ షీట్, ఆ తర్వాత వాయిదాలు, ఇంకేం జరగదు. కాబట్టి వీళ్ళు చర్చకి ఇస్తున్న ప్రాధాన్యత యాక్షన్కి ఇవ్వట్లేదు. అంటే వీళ్ళు చర్చకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి ఇంకా జగన్ గారిని దాని జోలికి వెళ్లకుండా చర్చించుకుంటూ కాలం గడుపుతారా అనేది నాకు, అంటే ఇంకా సుదీర్ఘకాలం పాటు ఇది నడుస్తుంది అనేది మాత్రం అర్థం అవుతుంది.